కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. అన్ఎడ్యుకేటెడ్ హిందూస్ ఆర్ డేంజర్ టు ద కంట్రీ అండ్ సొసైటీ. అన్ని మతాలు సమానమని నిరూపిస్తే రాధా మనోహర్ దాస్ 10 లక్షలు ఇస్తా అన్నాడు. నిరూపించమని చెప్పండి. రేపు 25వ తారీఖు పాచిపోయిన కేకులు తినడం కాదు, కేక్ ఇచ్చిన ప్రతి ఓడికి ప్రసాదం పెట్టండి. షాపింగ్ మాల్స్ లో మనం చూస్తుంటే క్రిస్మస్ కి జరిగినంత హడావిడి సంక్రాంతికి ఉగాదిలకి జరగదు. క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాడు, ప్రమోషన్ చేస్తున్నాడు అంటే వాడు మత ప్రచారం చేస్తున్నాడు. మీరు సైతాన్లు, దేవుళ్ళు బొమ్మలో నరకానికి వెళ్ళిపోతారని చెప్పే పోరంబోకు ఎడారి మతాల్ని సపోర్ట్ చేసే చవటల్లారా మారండి. ఎవరైనా హట్ అయి ఉంటారో నేను మాట్లాడిన దానికి ఖచ్చితంగా హట్ అవ్వండి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అన్యాయాల గురించి మనందరం ఇప్పటికే చాలా వీడియోల్లో చూసాం. రీసెంట్గానే దీపు చంద్రహాస్ అనే వ్యక్తిని ఏ విధంగా అయితే అక్కడున్న వాళ్ళు కాల్చి మరీ వీడియోలు తీసి ట్రెండింగ్ చేస్తున్నారో అవి కూడా మనందరం చూసాం. చాలా బాధాకరమైన అంశం. ఈ అంశం మీద, హిందువులకి జరుగుతున్న అన్యాయాల మీద మనం రాధా మనోహర్ దాస్ గారిని అడిగి దీనికి ఫుల్ స్టాప్ ఏంటి, అట్లీస్ట్ ఎవరు స్టాండ్ తీసుకోవాలి దీనికి అనే విషయాన్ని ఆయన్ని డైరెక్ట్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురూజీ. బంగ్లాదేశ్లో దీపు చంద్రహాస్ అనే అతను అన్ని మతాలు సమానమే, దేవుడు ఒక్కొక్క ఫామ్లో ఒక్కొక్కరు కనిపిస్తూ ఉంటాడు, ఒక్కొక్క ఫామ్లో ఒక్కొక్కరు కొలుస్తూ ఉంటారు అన్ని పోస్ట్ పెట్టినందుకు గాను అతన్ని దారుణంగా చంపేసి చెట్టుకు కట్టేసి కాల్చేశారు గురూజీ. మరి ఇలా ఈ మాట అన్నందుకే అతన్ని చంపేస్తే అసలు హిందువుల పట్ల మాట్లాడేది ఎవరు? హిందువులకి జరుగుతున్న అన్యాయాల మీద స్టాండ్ తీసుకునేది ఎవరు? ఇలాగే జరుగుతుంటే ఎంతో మంది అమాయకమైన హిందువులు బలైపోతున్నా కూడా చాలా మంది ఇప్పటి వరకు నోరు కూడా మెదపట్లేదు. దీనికి ఎవరు స్టాండ్ తీసుకోవాలంటారు గురూజీ? ప్రకాష్ రాజ్ లాంటి LNGA వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకి పెట్టాలి. పాలస్తీనాలో ఏదో జరిగిపోతుంది అని ర్యాలీలు చేస్తారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకి పెట్టాలి. అర్థమైందా? మీడియా కెన్ డూ మెనీ మిరాకిల్స్. అదవుతుందా? మీరు నాకు ఫోన్ చేశారు, ప్రకాష్ రాజ్ నెంబర్ పట్టి పాలస్తీనాకి జిందాబాద్ అనేటువంటి వాళ్ళకి అనే వాళ్ళ దగ్గర మైక్ పెట్టండి. అలాగే ఖురాన్ మీరు కూడా బైబిల్ మీరు కూడా బాగా చదవండి. రాధా మనోహర్ దాస్ 700 పెట్టించుకున్నాడంట అని చెప్పండి. ప్రాబ్లం ఎవడంటే అది చదవని వాడు, అన్ని ఒకటే అని అబద్ధాలు చెప్తాడే దొంగ, ఇంటి దొంగ, వాడు ప్రమాదం. నపుంసకుడు వాడు ప్రమాదం. చూడండి, ఇప్పుడు లారీ వెళ్తుంది అక్కడ, సో తులసి వాణి ఆ లారీ ఓనర్ పేరు, దాని మీద ఏమో మేరీ అని లారీ. ఎందువల్ల గొర్రె ఎందుకు అయింది? ఆవిడ ఎవరో ఎక్కిచ్చారు. తులసి ఎంత గొప్పది, తులసి వాసన చూస్తే ఎంత లాభం అది చెప్పలేదు. ఎవరో ఒక ఆవిడ మొగ్గు లేకుండా పిల్లవాడిని కన్నా వాడిని గాడ్ అని చెప్తే వీళ్ళందరూ పిచ్చోళ్ళ తయారయ్యారు. కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ హిందూస్ ఆర్ డేంజర్ టు ద కంట్రీ అండ్ సొసైటీ. ఎడ్యుకేట్ హిందూస్, అదర్వైజ్ దే పీపుల్ ఫ్రమ్ past 1400 years they are eradicating lakhs of Hindus, crores of Hindus. అది వాళ్ళ జాబ్, అది వాళ్ళ మస్తకం, వాళ్ళ పుస్తకం. 1400 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, వాళ్ళ మ్యాండేటరీ అది. అందులో ఒక్కరైనా ఒరేయ్ మన దేవుడు అలా చంపేస్తే మన స్వర్గానికి రానివ్వడు తప్పు అన్నడా? రాక్షస మొక్క వీడియోలు తీసింది. వాళ్ళ దగ్గర ఉమ్ము వచ్చ ఇది కలిపింది తింటారే, ఆ యదవల దగ్గరికి వెళ్ళి మైకి పెట్టండి. అన్ని మతాలు సమానమని నిరూపిస్తే రాధా మనోహర్ దాస్ 10 లక్షలు ఇస్తా అన్నాడు. నిరూపించమని చెప్పండి. సెక్యులరిజం అనే పదం డిఫైన్ చేయమని చెప్పండి. ఈ కోర్టులు తీర్పులు ఇస్తున్నాయే ఎవరైనా ఎవరితోనైనా పడుకోవచ్చని, అలాంటి జడ్జీల దగ్గరికి వెళ్ళి సెక్యులరిజం నిర్వచించమని చెప్పండి. దేవాలయాల మీద, పండగల మీద తీర్పులు ఇస్తారే. ముస్లిం ఏం చేయాలో ఖురాన్ చెప్పుద్ది, క్రిస్టియన్ ఏం చేయాలో బైబిల్ చెప్పుద్ది, హిందువులు ఏం చేయాలో జడ్జీలు చెప్తారా? మా పండక్కి ఏం చేయాలో మీరు చెప్తారా? కాబట్టి మారవలసింది హిందువులు, మాట్లాడవలసింది హిందువులు. లేకపోతే ఇదే పరిస్థితి భారత్ లో కూడా వస్తుంది. ఈ దేశం నిండా బోల్డన్ని పాత బస్తీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉమ్ము ఉత్సా కలిపింది తినే దరిద్రులారా, మీరే ప్రమాదం. అన్ని మతాలు సమానమైన దరిద్రులారా, అర్జెంటుగా ఖురాను బైబిల్ చదవండి.
అబద్ధాలు చెప్పడం మానేయండి. రేపు 25వ తారీఖు పాచిపోయిన కేకులు తినడం కాదు, కేక్ ఇచ్చిన ప్రతి ఓడికి ప్రసాదం పెట్టండి. మీరు చర్చికి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి, వాని గుడికి పిలవండి. గురుజీ, నాది ఇక్కడ ఈ ఒక పని ప్రశ్న. చేయడు. చెప్పు. షాపింగ్ మాల్స్ లో మనం చూస్తుంటే క్రిస్మస్ కి జరిగినంత హడావిడి సంక్రాంతికి ఉగాదిలకి జరగదు. మన సాంప్రదాయాల్ని మనమే తొక్కి పెట్టేసుకొని వాళ్ళని ఆర్భాటంగా వాళ్ళ సంస్కృతిని మనం విస్తరింపజేస్తున్నాం. ఇది మనల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కాదంటారా? నాన్న గుర్తుపెట్టుకో, క్రిస్మస్ అనేది ఫేక్, అబద్ధం. క్రీస్తు పుట్టాడు అనేదానికి రుజువులు లేవు. డిసెంబర్ 25 యేసు పుట్టలేదు అని పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. అదవుతుందా? ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాడు, ప్రమోషన్ చేస్తున్నాడు అంటే వాడు మత ప్రచారం చేస్తున్నాడు. వాడికి కస్టమర్లు కావాలి, వాడికి ధర్మం అక్కర్లేదు. సంక్రాంతి ప్రాపగేట్ ఎందుకు చేయట్లేదు? వాడికి పెద్ద లాభం లేదు. అంటే వ్యాపారం చేసేటువంటి దృష్టి మాత్రమే కలిగిన హిందువులు, ఇక్కడ వ్యాపారం మాత్రమే చేసే దృష్టి కలిగిన హిందువులు చేసేటువంటి పనిది క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని కింద రాస్తాడు కదా, ఆ బొమ్మ పెట్టి, అదేంటి అదే చెట్టు పెట్టి. విషయం ఏంటంటే ఈ వ్యాపారస్తులు, మీకు ఉదాహరణ చెప్తాను. సిఎంఆర్ షాపింగ్ మాల్ వాడు ఓసారి రంజాన్కి ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయిని ఫ్లెక్సీ మీద పెట్టి, సిఎంఆర్ వాడు లేకపోతే ఆర్ఎస్ బ్రదర్, మొత్తానికి ఎవడో హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి టోపీ మీద పెట్టుకుని దాన్ని యాడ్ ఇచ్చాడు. మన వాళ్ళు వెళ్ళి రాడ్ చేసిన తర్వాత ఇచ్చాడు. అంటే వాడు ఏం ప్రమోట్ చేస్తున్నాడు? లవ్ జిహాదు. వీళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు? అదవుతుందా? మత మార్పిడి. ఈ భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వము అని స్పష్టంగా ఓ పాస్టర్ చెప్పాడు. ఇది బైబిల్ దేశం చేస్తాము అని. అలాగే బోల్డ్ మంది మొల్లాలు చెప్పారు, మేము దీన్ని పచ్చదేశంగా చేస్తామని చెప్పి. కాబట్టి వాళ్ళ వైపు ఏం తప్పు లేదు కదా. తప్పు ఎక్కడుంది? నీ దగ్గర ఉంది. నువ్వు సిగ్గు లేకుండా అన్ని మతాలు సమానం అని అబద్ధం చెప్తావు. కాబట్టి షాపింగ్ మాల్లో ఎవడైతే పెట్టాడో వాడు హిందూ కాకపోయి ఉండొచ్చు, లేకపోతే హిందూ అయినా వ్యాపారస్తుడు అయి ఉంటాడు. కాబట్టి మారవలసింది ఎవరు? మనం. ఏమ్మా మారాల్సిందే? అబద్ధాలు చెప్పే హిందువులు మారాలి. తల్లి చెప్పరా. గురుజీ, నాది ఇంకో ప్రశ్న గురుజీ. అమ్మా, ఈ మధ్య కాలంలో మేరీమాత మాలలు, మేరీమాత ప్రసాదాలు, మేరీమాత భజనలు, మేరీమాత లాంటి గుళ్ళు కూడా మనలాంటి టెంపుల్స్ నే కాపీ చేస్తున్నారు. అలాగే ధ్వజస్తంభాలు కూడా పెడుతున్నారు. ఇది ఇలాగే కనుక కొనసాగితే ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇదే నిజం, మనదే అబద్ధం, వీళ్ళే మనల్ని కాపీ కొట్టారు అని చెప్పి కంప్లీట్ గా మనల్ని వాళ్ళ వైపు మార్చే ప్రయత్నం లాగా అనిపిస్తుంది. దీనికి మీరేమంటారు గురుజీ? ఏమో అనున్నా, ఆల్రెడీ అనేసాను రా. దానిలో ఆల్రెడీ అనేసాం. కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. అదవుతుందా? నీతి లేని ఎదవలంతా క్రైస్తవులుగా మారారు నాన్న. వాళ్ళు హిందువులే. ఇప్పుడు నువ్వు నాతో ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసావా? చేశాను గురుజీ. అది చేసినప్పుడు ఎప్పుడు నా లైవ్ లో ఎప్పుడైనా గొర్రెలకు ఫోన్ చేశానా? చేశారు గురుజీ. మనకి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. చాలా మంది మీరు ఇలా మాట్లాడడాన్ని అభినందించారు. గొర్రెలు ఎప్పుడైనా వాళ్ళకి మౌఢ్యం మాత్రమే ఉండదు. మౌఢ్యం అంటే తెలుసా? మౌఢ్యం అంటే మూర్ఖత్వం నాన్న. మౌఢ్యం అంటే మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వంతో వాడు ఏం చేస్తాడు? వాడు అనుకున్నదే నిజం అంటాడు. మొన్న నా వీడియో చూడు, జస్ట్ 2 days క్రితం, 4 days క్రితం, మౌఢ్యం ఎక్కితే ఒక ఆవిడ క్లీనింగ్ చేయడానికి వచ్చింది. ప్రసాదం తీసుకుంటామంటే తీసుకోనని చెప్పింది. వీడియోలో చూడొచ్చు. మరి యేసుప్రభుని నమ్మకపోతే కేసీఆర్ ఎక్కడికి వెళ్తాడని అడిగా. నరకం. మరి రేవంత్ రెడ్డి నరకం, గాంధీ నరకం, అబ్దుల్ కలాం, ఓవైసీ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత అందరూ నరకానికి. ఎవడు? ఈ గాడిద మీద వచ్చిన గాడిద కొడుకుని నమ్మకపోతే. నీకు అర్థమైందా? గొర్రెలు, గొర్రెలేని గొర్రెలు. కాబట్టి ఇలాంటి మూర్ఖత్వాన్ని నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన హిందువులేమో కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆడిదో పార్టీ ఈడిదో పార్టీ అని కొట్టుకుంటున్నారు. ఈ దేవాలయం ఒక పిల్లమ్మ, ఇప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను,
ఈ గోదావరి పిల్ల గట్టిగా 20 ఏళ్ళు ఉండవు. ఆ వీడియో నువ్వు చూసేవో లేదో, ఏమంటది తెలుసా వీడియోలో? ఎవరిని సంపం కానీ గుళ్ళయ్యి కూలగొట్టేస్తాం. విన్నావా? వింటున్నాను ఎవరో గురూజీ. గోదావరి అంటే దేనికమ్మా? గోదావరి అంటే మర్యాద కదా. అవును. ఇంకో హాట్ న్యూస్ చెప్పనా? ఓ ఫోన్ వచ్చింది, నిడదవోలని మనం ఏలూరు దాటిక ఒక ఊరు వస్తుంది. అక్కడ నిడదవోలులో 100 ఏళ్ల రామాలయం ఈ గొర్రెలు పడగొట్టేసింది. ఒక ఆయన ఫోన్ చేశారు, 100 ఏళ్ల రామాలయం. నేనన్నాను తప్పే ఉందండి, బొగడా బైబిల్ ఎక్కింది, పడగొట్టాడు. అందులో ద్వితీయోపదేశకాండము అనే చాప్టర్లో రాశారు, వారి విగ్రహములు పడగొట్టవలెను, వారి నగరములు కాల్చవలెను, అందుకని బైబిల్ని బ్యాన్ చేయాలి, రాజ్యాంగబద్ధంగా అది ప్రమాదము, రాజ్యాంగ వ్యతిరేకము. నేను రామాయణాన్ని రోడ్డు మీద నిలబడి చదవగలను, బైబిల్ ఎవరైనా మగోళ్ళైనా సరే రోడ్డు మీద నిలబడి చదవగలరా? ఇప్పుడు మన వీడియో అయిపోయాక కామెంట్లో తిట్టడానికి వస్తారు చూడే హరిత, అది పేరు ఉండదు తెలుసా? అది పేరు ఉండదు. అవును గురుగారు. వాడు కూడా వాళ్ళ గాడ్లా నలుగురు పుట్టుంటాడు, అందుకని పేరుతో రాడాడు. నిన్న మొన్నమ్మ ఒక 3 రోజుల నుంచి ఒక ఎవరో ప్రియా అనే పేరుతో చాటింగ్ చేసింది ఒక ఆవిడ. అమ్మా మీరు ఇక్కడ వాళ్ళకే పుట్టారా, అమ్మా నాన్న పేరు చెప్పమంటే నన్ను ఎన్ని తిట్లు తిట్టిందో. నేను డబ్బులు అడిగానా, ప్రాపర్టీ అడిగానా, బంగారం అడిగానా, ఏమడిగానమ్మా? ఆ సారు పేరు చెప్పండి అన్నాను. అర్థమైందా? వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు నీకు చెప్పడం అంటది. ఎందుకు చెప్పుద్ది? చెప్తే ఏమవుద్ది? ఎక్కడ వాళ్ళకే పుట్టారు అని తెలిసిపోద్ది. కానీ వాళ్ళ ఆవిడ ఫీలింగ్ ఏంటి? ఎవరో వేరే వాళ్ళకి పుట్టారని ఫీలింగ్. ఒక పుస్తకం ప్రపంచాన్ని నాశనం చేయగలదు అని చెప్పడానికి బంగ్లాదేశ్ ఉదాహరణ, పాకిస్తాన్ ఉదాహరణ, ఆఫ్ఘనిస్తాన్ ఉదాహరణ. కాబట్టి ఈ ప్రపంచంలో అందరి యొక్క మేలు హితము కోరేది ఒకే ఒక్క దేశం, ఒకే ఒక్క ధర్మం, అది సనాతన ధర్మం, భారతదేశం. ఈ భారతదేశమే కానీ ఎడారి మతాల పాడైపోతే అని బిసెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడు ప్రపంచానికి ప్రేతకల పడుతుంది. కాబట్టి అన్ని మతాల సమానం అనే దరిద్రుల్లో మారణ హోమంలో చావడమో జరుగుతుంది. ఎందుకంటే మీకు ఒక సంఘటన చెప్తాను, మీకు అర్థం కావాలి, హిందువులకి బుద్ధి రావాలి. ఒక కప్ప, పెద్ద కప్ప ఓ బావిలో ఉంది. ఆ బావిలో ఉన్న కప్పని ఎవడు గౌరవించట్లేదు, సీనియరు, దాని మాట ఎవడ వింటలే. ఈ బుద్ధి లేని కప్ప వయసు పెరిగింది కానీ దీనికి సిగ్గు లేక అది బయటికి వెళ్ళి, అంటే పార్టీ కుక్కలకి ఇది అమ్మా, మా పార్టీ గొప్ప, మా పార్టీ నాయుడు గొప్ప అనుకునే పార్టీ కుక్కలో కులం కుక్కలకి ఈ స్టోరీ. ఈ పెద్ద కప్ప బయటికి వెళ్ళి ఓ పాము ఉంది, అది ఓల్డ్ పావే. ఈ మొసల్దే మాట్లాడుకున్నాయి, నువ్వు ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా అంటే, ఫుడ్ లేదండి, చాలా రోజులు లేదు, నీకు ఎంత కావాలితే అంత ఫుడ్ నేను ఇప్పిస్తాను నువ్వురా అంది. అంటే దీన్ని తీసుకెళ్ళి, దీనికి మరి ఫుడ్ రోజు దొరకడం ముఖ్యం కదా, అందుకని దీని వెనకాలే వెళ్ళింది. వెళ్ళాక నేను ఎక్కడ ఉన్నది అందులో ఉండని చూపించింది. మరి ఇవాళ ఫుడ్ అంది, ఈడు అసలు నా మాట వింటలేడు, ఈయన్ని మింగాయి అని చెప్పింది. తినేసి మరి నెక్స్ట్ డే ఈయన మింగాయి, ఆ నెక్స్ట్ డే ఈయన మింగాయి, అలా రోజుకి ఒకరిని చూపించడం. ఈ పాము తిని బాగా బలిసింది. మొత్తం అక్కడ కప్పలు ఖాళీ అయిపోయినాయి. కప్పలు ఖాళీ అయిపోయాక ఇవాళ అంది, ఇంకెవరు లేరుగా, మా ఫ్యామిలీ ఒకటే ఉంది, నువ్వు వెళ్ళిపోను. ఎందుకు వెళ్తాను అంది. వాళ్ళ ఫ్యామిలీలో తినేసింది. ఇంకా ఆఖరి రోజు ఇవాళ ఫుడ్ అంది, ఇంకెవరు లేరుగా అంది, నువ్వు ఉన్నావుగా అని మింగేసింది. అలా పుట్టిందే పాకిస్తాన్, అలా పుట్టిందే బంగ్లాదేశ్. అలాగే మిగిలిన భారతదేశాన్ని చేయాలని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నాన్న. వాళ్ళకి మతం అనే లక్ష్యం ఉంది. దానికోసం వాడు ప్లంబర్ పని చేస్తాడు, మెకానిక్ పని చేస్తాడు, మంగళ పని చేస్తాడు, కళ్ళు గీత గీస్తాడు, చక్కగా ఆడపిల్లల్ని వాడి పేరు మార్చుకుని మోసం చేస్తాడు, చేతికి తాడు కొట్టుకుంటాడు, చక్కగా ఉమ్ము వచ్చా పియ్య అన్ని కలుపుతాడు.
షవర్మా అని చెప్పి మన దరిద్రులు వెళ్తారు. మొన్న చూడు బిర్యానీ తెలుసమ్మా, బిర్యానీలో నీళ్లు తక్కువైంది నాన్న, అందుకని చక్కగా గట్టర్లో నీళ్ళు తీసి కలిపాడు, సైడ్ కాలువలో నీళ్లు తినండి. వాళ్ళ దగ్గర బిర్యానీ తినే పందుల్లారా, మీరు హిందువులకు పుట్టలేదురా, అన్ని మతాలు సమానం అనేవాడు హిందువు కాదు, వాడు పోరంబోకు. గౌరవించాలి, ఎవడు కాదనిలే, వాడు కూడా గౌరవించాలి కదా. మీరు సైతాన్లు, మీ దేవుళ్ళు బొమ్మలో నరకానికి వెళ్ళిపోతారని చెప్పే పోరంబోకు ఎడారి మతాలని సపోర్ట్ చేసే చవటల్లారా, మారండి. ప్రమాదం బయట లేదమ్మా. బంగ్లాదేశ్ అలాగే ఉంటుంది, అక్కడ హిందువుల బతుకు ఇంకా దిగజారుతుంది. అయితే ఒక్క గుడ్ న్యూస్ చెప్తాను, చెప్పనా? చెప్పండి గురుగారు. అంత అన్యాయంగా దీపు దాసుని చంపేస్తే నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చిన్న కొడుకు 2 ఏళ్ళు ఉండొచ్చేమో, ఆ భార్య, అమ్మ, నాన్న, వాళ్ళ నాన్న వికలాంగుడు, వాళ్ళు ఏడుస్తుంటే చుట్టుపక్కల హిందువులు వెళ్ళి కొంచెం డబ్బులు ఇచ్చి మేము చూసుకుంటామన్నారు. వాళ్ళు మగాళ్ళమ్మా, ఇక్కడైతే మన నా కొడుకులు వీడియోలు తీసుకుని వెళ్ళిపోతారు. ఒక్కడు రాడు. కాబట్టి బంగ్లాదేశ్ హిందువులు చూసి భారత్లో హిందువులు మారాలి, బంగ్లాదేశ్ హిందువుల స్థితి చూసి భారత్లో హిందువులు మారాలి. మీరు పట్టుకెళ్ళి మైకు ఓవైసీ ముందు పెట్టాలి. 15 నిమిషాలు హిందువులు వేసేస్తా అన్నాడే చిన్నబామర్ది, అతని ముందు మైకు పెట్టాలి. మీరు కావాలంటే ఆ దీపు దాసుని చంపేశారు కదా, ఆ వీడియో కింద నవ్వుతున్న ఎదవలు ఇండియాలో ఎంతమంది ఉన్నారో నువ్వు చూడాలి. మీకు గుర్తుందా, ఒక సైనికోద్యోగుల్లో గొప్ప ఆయన చనిపోయాడు, అని పేరేంటి మర్చిపోయాను, చాలా గొప్ప ఆయన, మకన్ షా ఏదో పేరు, మరి గుర్తులేదు. గొప్ప ఆయన 1-2 years క్రితం చచ్చిపోతే, ఆయన చచ్చిపోయినప్పుడు ఈ పందుల గుంపంతా వచ్చి ఎమోజీలు నవ్వుతూ పెట్టి. కాబట్టి కోర్టుల్లో తీర్పులు ఇచ్చే వాళ్ళలో న్యాయవాదులు, జడ్జీలు ఒక చట్టం తీసుకురావాలి. కేంద్ర గవర్నమెంట్ ఏంటది, మార్నింగ్ ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా, ఏ ప్రైవేట్ ఏదైనా సరే, ఎనీ ఆర్గనైజేషన్ పొద్దున్న ఎంటర్ అవగానే జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలి. మ్యాండేటరీ, పొద్దున్న వందే మాత్రం పాడాలి, సాయంత్రం జనగణమన పాడాలి. ప్రతి గుళ్ళో, ప్రతి చర్చిలో, ప్రతి మసీదులో ఇలా గాని జరగగలిగితే patriotism only can save the country. This Bogada books spoil the whole world. You see, UK is not okay. తెలుసా నీకు యూకే పరిస్థితి ఎలా ఉంది తెలుసా? న్యూయార్క్లో ఫ్లెక్సీలు వేస్తుంటారే మన వాళ్ళవే, ఆ ఏరియా అంతా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అమ్మా? కాబట్టి ఈ ప్రపంచ నాశనానికి ఆ 2 మతాలు చాలా కష్టపడుతున్నాయమ్మా, చాలా కష్టపడుతున్నాయి. కోట్ల మందిని చంపేసి ఇంకా చంపడానికి రెడీగా ఉన్నారు. పిశాచ మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత హిందువులది. అన్ని మతాలు సమానం అనేవాడు ఇంటి దొంగ, వాళ్ళ నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఎవరైనా హట్ అయి ఉంటారో నేను మాట్లాడిన దానికి ఖచ్చితంగా హట్ అవ్వండి, అదైందా? హట్ అయ్యే వాళ్ళు హట్ అయ్యి చావండి, కానీ మారితే మంచిది. అబద్ధాలు చెప్పకండి రా, అబద్ధాలు చెప్పకండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ఒక షాప్కి వెళ్ళి, మటన్ షాప్కి మస్తాన్ 1 kg చికెనో మటనో కొనుక్కున్నావు, అతను ఏం చేసి ఇస్తాడు నీకు? తుపుక్ తుపుక్ తుపుక్, దాని పేరు హలాల్. అతను తప్పేమన్నా ఉందా? అతను తప్పేమన్నా ఉందా? అతని మతం, అతని షాపు, నిన్నెవడు వెళ్ళమన్నాడు రా పోరంబోకేదవా? నువ్వు సిగ్గు లేకుండా అలా చేశారా అని అడుగుతావు. మరి నువ్వు ఏదన్నా ముత్యాలమ్మ గుడి దగ్గర ఎక్కడన్నా వేట మాంసం కోసి ఇది అమ్మవారికి పెట్టావు అని చెప్పండి, అది పట్టుకెళ్ళి ఇవ్వండి. వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి సిగ్గు శరం ఉంది, నీకుందా? ఎవరు మారాలి? ఎవరు మారాలరా? మన వాళ్ళే మారాలి. కాబట్టి రేపొద్దున 25వ తారీఖు కేకులు తినే పోరంబోకులైన సెక్యులర్ కుక్కలకి చెప్తున్నాను, ఖచ్చితంగా కేకులు తినండి, కానీ ఎందుకు కేకులు ఇస్తున్నారో అడగండి, అది నేను చెప్పేది. అమ్మా ఇప్పుడు నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా? నాది December 31st గురుజీ. వెరీ గుడ్ నాన్న, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ గురుజీ. ఇప్పుడు నేను ఇవాళ December 22
ఇవాళ హ్యాపీ బర్త్డే చెప్తే నువ్వేమంటావు? ఇవాళ ఇంకా టైం చెప్పకూడదు ఉందంట. కదా. అంతే కదా. ఇప్పుడు నేను మీ ఆఫీస్కి వచ్చాను అనుకుందాం 31వ తారీఖున, అప్పుడు ఎక్కడో ఉంటాను కానీ వచ్చాను అనుకుందాం. నువ్వు గురూజీ అని చెప్పి ఏదో స్వీట్ ఏదో ఇచ్చా, ఏం నాన్న విశేషం అంటాను. ఇప్పుడు బర్త్డే అని చెప్తావు, అవునా కదా? అవునండి. అలాగే డిసెంబర్ 25 ఎవరైనా కేక్ ఇస్తే తీసుకోండి, ఎందుకు ఇచ్చున్నారా అని అడగండి. అంటే ఎవడో పుట్టాడని చెప్తారు, ఎవరు అతను అని అడగండి. అతను పుట్టినట్టు ఎక్కడ రాసి ఉందా అని అడగండి. నేను 10 లక్షలు ఇస్తానమ్మా, తర్వాత 25, తర్వాత 50, ఇప్పుడు 90. దేనికి తెలుసా? దేనికి గురుజీ? తెలుసా? డిసెంబర్ 25 మీరు అనుకున్న పవిత్ర గ్రంథంలో ఉంటే చెప్పండి అని చెప్పా. ఇంత పెద్ద ఆఫర్ ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి కదా. ఎందుకంటే మనం ఇచ్చింది ఆఫరు, కానీ ఆ పక్కన ఉన్నది లోఫరు, అదైందా? కాబట్టి దే కాంట్, దే డోంట్, దే వోంట్, అదైందా? వాళ్ళు 90 ఎమ్మెల్యేస్ పడుకోవాల్సిందే తప్ప 90 lakhs కోసం రాలేరు. ఇప్పుడు నా దగ్గర మరి డబ్బులు లేవు, మరి ఆఫర్ ఎలా ఇచ్చాను? ఎలాగా లోఫర్ కాబట్టి డబ్బులతో నాకు పని లేదు కాబట్టి రాలేరు, రానివ్వను. అదైందా? నేను వేస్తే ప్రశ్న వాడికి దొరకదు ఆన్సరు, వాడికి వస్తుంది క్యాన్సర్, ఆడి మతం బతుకుతుంది బికాజ్ ఆఫ్ ఓన్లీ స్పాన్సర్. అదైందా? ఇప్పుడు చూడే హరిత, ఇంకా నిన్ను బోళ్ళని తిట్లు తిడతారు తెలుసా నీకు?